ఈరోజు జర్నలిజం అంటే దానికి విలువ పోయింది. మీడియా అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా జర్నలిజం కాకుండా బిజినెస్ చేయడమో మార్కెటింగ్ చేయడంలోనే వాడుతుంది. జర్నలిజం ప్రజలకు కావాల్సిన ఇష్యూస్ ఏంటి ఇవి వెలికి తీసుకురావడంలో, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో మన ముందు జనం టీవీ శంకర్ గారు ఉన్నారు. ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. శంకర్ గారు, వెల్కమ్ టు జ్వాలా ఛానల్. అయితే గతంలో ఏం జరిగిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే, అంటే ఇప్పుడు పేరు అవసరం లేదనుకుంటా, కానీ ఒక ఎమ్మెల్యే నామినేషన్ పత్రాల్లో, అంటే 2 సార్లు ఆ ఎమ్మెల్యే గెలిచారు. 2014, 2018లో. 2014లో వాళ్ళు అఫిడవిట్లో ఏం రాశారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏం రాశారో ఆ అఫిడవిట్ని తీసుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళు 2018లో కూడా గెలిచారు. అంటే రీసెంట్లీ మొన్న ఎన్నికలు అయిపోయి దాకా 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ 2 సార్లు అంటే దాదాపు 9 సంవత్సరాల పైగా చేసినటువంటి ఎమ్మెల్యేకు ఎన్ని ఆస్తులు ఉండాలి, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి ఆ జీతభత్యాలు ఎంత వస్తున్నాయి, వాళ్ళ ఖర్చులు ఏంటి, అన్ని పోగా వాళ్ళకి ఎంత మిగిలాలి అని మనం లెక్క తీసినప్పుడు వాళ్ళకు 100,000 ఎకరాలు ఉన్నాయి. అదంతా కూడా మనం తీసుకొచ్చి జనం టీవీ తెలుగు ఛానల్లో పెట్టడం వల్ల, అంటే వాళ్ళు ఎలక్షన్ ఎప్పుడైతే ఫైలింగ్ చేశారో మీరు ఆ అఫిడవిట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే అఫిడవిట్లో ఆ ఆస్తిని ప్రకటించారు. ఆ ఆస్తి తర్వాత 9 years తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా మళ్ళీ తెలుసుకున్నారు. సో ఈ తేడా అనేది 100,000 కోట్ల. ఒక ఎకరం 2 ఎకరాలు లేని వాళ్ళు దాదాపు 1000 ఎకరాలకు పడగెత్తారు. అంటే ఒక ఎమ్మెల్యేగా జీతం దాదాపు ఒక 1,50,000 నుండి 2 లక్షల వరకు వస్తుంది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, వాళ్ళ తినడం, వాళ్ళ ఖర్చులు అన్ని పోను వాళ్ళ మిగిలేది 40,000 మిగులుతుంది. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు, అంటే దాదాపు 105 నెలలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. 105 నెలల్లో దాదాపు 1 కోటి 2 కోట్లు కూడా సంపాదించలేదు. కానీ 100,000 ఎకరాలు భూమి ఆస్తి సంపాదించారు. ఎట్లా వచ్చిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తే, నేను వాకింగ్ వెళ్తున్నా, మార్నింగ్ 5:30 గంటల వాకింగ్ వెళ్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు దొంగల్లాగా వచ్చి ఎత్తుకెళ్ళి 3 గంటలకు జడ్జి వస్తుందంటే ఆ 3 గంటల దాకా నన్ను హైవే మీద ఎక్కడన్నా పెడితే, అక్కడ ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో చర్చ స్టార్ట్ అయింది. జర్నలిస్ట్ సంఘాలు, అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ ఒక పార్టీ తప్ప, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నీ వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు మీద రాస్తారోకో చేసి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, ఇక ఈయనను మీడియా ముందుకు లేదా అరెస్ట్ చేస్తే ఓకే అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు 3 గంటలకు జడ్జి ముందు తీసుకొచ్చి హాజరుపరిస్తే నాకు 29 రోజులు జైల్లో ఉన్నా. నల్గొండ జైల్లో 29 రోజులు జైలు శిక్ష అనుభవించాను. బెయిల్ కూడా వేసినప్పుడు అది ఆటోమేటిక్గా వాళ్ళు రియాక్షన్ స్టార్ట్ చేశారు. అంటే నేనేదో నా కోసమో, నా కుటుంబం కోసమో డబ్బులు కావాలనో, లేకపోతే ఏదో బ్లాక్మెయిల్ చేసింది కాదు. ఒక ప్రశ్నించడం, అంటే ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు, ఎమ్మెల్యే తర్వాత ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది మనం ప్రశ్నించడం. అంటే మీడియా చేయాల్సిన పని ఏంటంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకు ఎంత బెనిఫిట్ చేశారనేది లెక్క పెట్టినప్పుడు ప్రజలకు బెనిఫిట్ కాకుండా ఆయనకి ఎంత బెనిఫిట్ అయ్యారనేది జరిగింది. అయితే సో ఇది రియల్ డెమోక్రసీలో మీరు డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ప్రజల కోసం మీరు ఎత్తి చూపించాం. అయితే అది ఏదో ఒక నేను పోరాటం చేసిన ఒక ఎమ్మెల్యే కాదు, మొత్తం మీద 119 ఎమ్మెల్యేల లిస్ట్ తీస్తే అందులో ఒక 4-5 నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు కూడా, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. నేనేమంటున్నా అంటే, ఎమ్మెల్యే గెలవక ముందుకు మీ ఆస్తులు ఎన్నున్నాయి, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆస్తులు ఎన్నున్నాయి, మీరు ఎంతైనా సంపాదించుకోండి, కానీ నీతి నిజాయితీలు ఉండాలి. పేద ప్రజల కోసం మీరు ఏం చేశారని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒకవేళ ఇప్పుడు కూడా అదే రిపీట్ ఉంటే 119 ఎమ్మెల్యేల అఫిడవిట్లు తీసుకొని ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు గతంలో ఎంత ఉందే, అలా ఎమ్మెల్యే పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎంత ఉందని చెప్పేసి జనాల ముందు ఖచ్చితంగా పెడతాం అనేటువంటి. ఇండియా లెవెల్లో కూడా సెంటర్ ఆఫ్ CDR అని, సెంటర్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా ఇక ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ పరిస్థితులన్నీ తీసి బయట పెడుతుంటారు, ఈ పని చేస్తుంటారు. సో వెరీ గుడ్, మీరు ఇండివిజువల్గా ఈ రకంగా చేయడం వెరీ గుడ్. అదే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే 1 డేలో ఒక అమ్మాయి చనిపోతే అరెస్ట్ అయితే సేమ్ డే బెయిల్ వచ్చి జైలు నుంచి బయట వచ్చారు. మీకు 29 రోజులు ప్రజలకి ఏమైంది? డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ తరఫున అడిగితే ఆయనకి 29 days. అంటే నిజమైన జర్నలిజం చేస్తే జైల్లో వేస్తారా?
ఈ వాట్సాప్లో ఫేక్ న్యూస్ చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేసి జనాల మధ్యలో ద్వేషాలు పనిచేసి జనాల మధ్యలో డిసినిటీని స్ప్రెడ్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఇలా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదు. రియల్గా ప్రజల కోసం ఎస్ ఏంటి అని నిలబడితే ఇది. కాబట్టి డిజిటల్ జర్నలిస్ట్ ఎవరైతే ప్రజల కోసం ఉన్నారో వాళ్ళ తరఫున మనం నిలబడదాం. లెట్ us all సపోర్ట్ దోస్ ఛానల్స్. ఈ మంచి ఛానల్ ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలనేది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి శంకర్ గారు.